మలక్పేట్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు ఈ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పాలన పాలిస్తుందో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు కార్లకి దిగి కేటీఆర్ గారు కేవలం పలకరింపులు చేస్తూ ఉన్నారు. నిజంగా వర్షాలు వచ్చి ఇండ్లు కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కేటీఆర్ గారికి ఇది స్పందన కనబడతలేదని నేను ఈరోజు ఈ సందర్భం తెలియజేస్తాను. మలక్పేట్లో దుర్మార్గమైన పరిస్థితి శంకర్ నగర్లో ఉన్నది. ఎందుకంటే గతంలో మూసీ చైర్మన్ సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మూసీ చైర్మన్ గారు ఏం చేసిరు అర్థమైందా? ఈ మూసీ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ మూసీలో పిల్లలు ఇక్కడ గోడ లేని పరిస్థితి, గోడ లేకుండా ఈ పిల్లలు ఈ వర్షాకాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటారో మీరు ఒకసారి గమనించాలి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏది లేదని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎమ్మెల్యే గారికి కూడా విషయం తెలియజేయాలి. లోకల్ ఎమ్మెల్యే గారు, మీరు కేవలం కొన్ని ఏరియాలు మాత్రమే పరిమితం కాకండి. నిజంగా ఏంటైతే అభివృద్ధి లేదో ఓల్డ్ సిటీలో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈరోజు మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఈరోజు శంకర్ నగర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ ఈ మురికి వాడలు అయిన తర్వాత చెత్త చెదారము ప్రతిదీ కూడా క్లీన్ చేసి శుభ్రపరచాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని ఈరోజు తెలియజేస్తూ